ప్రారంభానికి ముందే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే రక్తమోడింది. దాంతో అధికారులు గ్రీన్ఫీల్డ్ హైవేని మూసివేశారు. సంక్రాంతి సందర్భంగా విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ దృష్ట్యా గ్రీన్ఫీల్డ్ హైవేపై వెళ్లేందుకు అధికారులు అనుమతులిచ్చారు. ఈ హైవేపై అతివేగంగా వాహనాలు వెళ్తూ రోజుల వ్యవధిలో 5 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. దేవరపల్లి హైవే ఈ హైవే పైన ఇటీవల కాలంలో ఓపెన్ చేయడంతో పలు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ హైవేలని మూసివేస్తూ ఎన్హెచ్ హైవే అధికారులు అయితే నిర్ణయం తీసుకున్నారు. మనం చూడవచ్చు, విజువల్స్ లో చూడవచ్చు. ఎన్హెచ్ హైవేకి సంబంధించి కొంత నిర్మాణానికి సంబంధించి అక్కడక్కడ వెహికల్స్ వస్తున్నప్పటికీ వీటికి సంబంధించి మొత్తం కూడా హైవేని మూసివేయడం జరిగింది. ప్రధానంగా సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ హైవేపై వాహనాల రాకపోకలకి ఎన్హెచ్ హైవే వాళ్ళు అనధికారికంగా అనుమతి ఇచ్చారు. దీంతో ఈ హైవే పైన అనేక వాహనాలు వెళ్ళాయి. హైదరాబాద్ నుంచి అటు శ్రీకాకుళం, విజయనగరం వరకు వెళ్లే వాహనాలకి ఈ రూట్ను వెళ్తే, అంటే విజయవాడ నుంచి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రూట్ను వెళితే వెళ్ళటం వల్ల కొంత 100 కిలోమీటర్ల వరకు సేవ్ అవుతుంది. ట్రాఫిక్ సమస్య నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్ర ప్రాంతానికి వెళ్లేందుకోసం అవకాశాలని, అంటే అన్ని రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే దానిలో భాగంగా ఈ రహదారి పైన వాహనాలని వెళ్లే విధంగా అవకాశం కల్పించారు. కానీ ఈ హైవే మీద వెళ్తున్న వాహనాలు అతి వేగంతో వెళ్లటంతో కొన్ని ప్రమాదాలు జరిగినాయి. వర్షం ఏమిటి దాదాపుగా 5 ప్రమాదాలు చోటు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాము వైరా దగ్గర ఇదే చోట ఒకే రోజు ఆయిల్ ట్యాంకరు, కారు, అదేవిధంగా మరో 4 కార్లు ఇట్లా యాక్సిడెంట్కి గురైనాయి. ఆ తర్వాత మళ్ళీ కల్లూరు సమీపంలో, అంటే కల్లూరు సత్తుపల్లి సమీపంలో హైవే పైన ఆంధ్ర ప్రాంతం చెందిన నుంచి ఖమ్మం వస్తున్న టూ వీలర్ మీద వస్తున్న ఇద్దరు యువకులు ఇటు గుద్దుకొని, అంటే ఓవర్ స్పీడ్తో రైలింగ్ని గుద్దుకొని ఇద్దరు యువకులు స్పాట్లో చనిపోయిన ఘటన మనకు తెలిసింది. అది మర్చిపోకముందే మరుసటి రోజే, అంటే నిన్న మళ్ళీ ఒక ట్యాంకర్ మళ్ళీ రైలింగ్ ఢీకొని కిందికి పోయి దాదాపుగా 3 పల్టీలు కొట్టింది. అయితే ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఈ నేపథ్యంలో ఈ ప్రమాదాల దృష్ట్యా ఈ హైవే పైన వాహనాల రాకపోకల్ని ఆఫ్ చేస్తూ నిర్ణయం చేసుకోవడం జరిగింది. ప్రధానంగా వైరా నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడెం వరకు దాదాపుగా 120 కిలోమీటర్ల మేర ఈ వాహనాలకి అనుమతి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే చింతలపూడి వద్ద మొత్తం కూడా వాహనాలు ఈ హైవే ఎక్కకుండా బ్రేక్ చేయడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా సరిహద్దులోని, అంటే వైరా వద్ద కూడా ఇదే విధంగా మొత్తం కూడా బ్రేక్ చేయడం జరిగింది. అయితే కేవలం వాళ్ళ వాహనాల కోసం, అంటే దాదాపుగా ఈ హైవేకి సంబంధించి ఇంకా కొన్ని మరమ్మతులు జరుగుతున్నాయి. వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నారు. మొత్తం 162 కిలోమీటర్ల హైవే పరిధిలో 11 చోట్ల ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్లు ఉన్న విషయం తెలిసింది. వీటన్నిటిని కూడా క్లోజ్ చేస్తూ ఇప్పుడైతే నిర్ణయం చేసుకున్నారు. మళ్ళీ అధికారికంగా ఓపెన్ చేసే వరకు ఈ హైవేకి సంబంధించి హైవే మీద వాహనాలని నిలుపుదల చేస్తూ నిర్ణయాలు అయితే తీసుకున్నారు. కేవలం రోడ్ల మీద అతివేగంగా వెళ్తూ యాక్సిడెంట్లు జరగడం వల్లనే ఇటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ, ఖమ్మం జిల్లా నుంచి.